మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటున్నాం. మరి ఇక్కడ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ దేనితోటి వర్క్ చేస్తున్నా సరే, అంటే ఏ అప్లికేషన్తోని ఏ సాఫ్ట్వేర్తోని వర్క్ చేస్తున్నా సరే, ఇవంతా కూడా ఆ అప్లికేషన్స్ అంతా కూడా ఇట్లా ఒక రెక్టాంగులర్ ఏరియాలో ఓపెన్ అవుతాయి. ఆ రెక్టాంగులర్ ఏరియానే మనం జస్ట్ విండో అని చెప్పేసి అంటాం. సో అట్లా ఆ రెక్టాంగులర్ ఏరియాలో ఓపెన్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్ అన్నిటికీ కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తున్నాం. మరి ఈ విండోస్లో ఉండే కామన్గా ఉండే పార్ట్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ ఇచ్చున్న ఈ 9 పార్ట్లు కూడా కామన్గా దాదాపు అన్ని అప్లికేషన్స్లో అన్ని సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేయగానే ఈ కామన్ పార్ట్స్ అనేటివి కనిపిస్తాయి. మరి అవేంటో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. స్టార్ట్, మెల్లగా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి, యాక్సెసరీస్, ఇక్కడ ఇట్లా క్లిక్ చేస్తే వర్డ్ ప్యాడ్ అని ఉంది. వర్డ్ ప్యాడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వర్డ్ ప్యాడ్ ఎన్విరాన్మెంట్. వర్డ్ ప్యాడే కాదు, ఇంకా వేరేది ఏదైనా ఓపెన్ చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ కామన్గా ఉండే పార్ట్స్ ఉంటాయి. అంటే ఆయా సాఫ్ట్వేర్లో ఎక్స్ట్రాగా ఉండేవి ఉండొచ్చు, కానీ కామన్గా ఉండే పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ది ఇది టైటిల్ బార్. ఈ బ్లూగా ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి అటు ఇటు కూడా మూవ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేస్తే మౌస్ తోటి మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇట్లా మూవ్ అవుతుంది. దీన్ని టైటిల్ బార్ అంటాం. టైటిల్ ఆఫ్ ద అప్లికేషన్. చూడండి, ఇది వర్డ్ ప్యాడ్ అని, దాని పేరు ఇంకా ఏం పెట్టలేదు కాబట్టి డాక్యుమెంట్ అని చూపిస్తుంది. ఇది టైటిల్ బార్. ఈ టైటిల్ బార్కి ఈ రైట్ మోస్ట్ ఏరియాలో చూస్తే 3 బటన్స్ ఉంటాయి. ఇవి కంట్రోల్ బటన్స్ అంట. ఈ విండోని కంట్రోల్ చేసేదానికి ఇవి ఉపయోగపడతాయి. మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది టాస్క్ బార్లోకి. క్లిక్ చేయండి, రీస్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ బటన్ ఇదేమో మినిమైజ్ బటన్, ఇది మ్యాక్సిమైజ్ లేదంటే రీస్టోర్ బటన్. ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేయండి, క్లిక్ చేయండి, మ్యాక్సిమైజ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేయండి, రీస్టోర్ అవుతుంది. అసలు ఇది వద్దనుకున్నారు ఈ అప్లికేషనే, క్లోజ్ బటన్. క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ అయిపోయింది చూడండి. మళ్ళీ కావాల్సి ఉంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా ఈ 3 కంట్రోల్ బటన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ టైటిల్ బార్కి ఇటు చివర లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఆ కార్నర్లో వచ్చే ఈ మెనూనే కంట్రోల్ మెనూ అంటాం. ఆల్మోస్ట్ కంట్రోల్ బటన్స్ చేసే యాక్షన్ ఇవి కూడా చేస్తాయి అన్నమాట. క్లోజింగ్, మినిమైజింగ్, రీస్టోరింగ్, సైజు, మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అన్నాం అనుకోండి, బార్డర్స్లో చూడండి డిఫరెంట్ వచ్చాయి, ఇట్లా సైజ్ చేసుకోవచ్చు. అట్లనే మూవ్ అంటే పైన మూవ్ అన్నాం అనుకోండి, మూవ్ చేసుకోవచ్చు. ఓకే, విండోని మూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మిగతా మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ కూడా ఉన్నాయి. అంటే కంట్రోల్ బటన్స్ చేసే యాక్షన్ ఈ కంట్రోల్ మెనూ కూడా చేస్తుంది అనమాట. మరి ఈ టైటిల్ బార్కి కింద ఉండే బార్నే జనరల్గా మనం మెనూ బార్ అంటాం. మీరు ఈ అప్లికేషన్లో చేసుకునే వర్క్లకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా, కమాండ్లు అన్నీ కూడా ఈ మెనూస్లో ఉంటాయి. మీకు కావాల్సిన ఆ పర్టికులర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట. వాటితో ఎలా వర్క్ చేయాలనేది మీకు తర్వాత తెలుస్తుంది. మరి ఈ మెనూ బార్కి కింద ఉండే ఈ చిన్న చిన్న బటన్స్నే టూల్ బార్స్ అంటారు. షార్ట్ కట్స్ టు మెనూస్ అనమాట. మెనూ బార్కి షార్ట్ కట్లే ఈ టూల్ బార్స్. అంటే మెనూ బార్లోకి వెళ్ళి సపోజ్ ఇక్కడ న్యూ తీసుకునే బదులు సింపుల్గా ఇక్కడ న్యూ అని ఉంది, ఇక్కడ ఓపెన్ అని ఉంది. ఇవన్నీ మెనూస్లో ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఏవైతే మనం వాడుతూ ఉంటామో వాటిని ఈ యొక్క మెనూ బార్లో కాకుండా ఈ యొక్క టూల్ బార్స్ ద్వారా మీరు ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్, జస్ట్ అది క్లిక్ చేస్తే క్విక్గా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఉండే అన్ని ఆప్షన్స్ కింద టూల్ బార్స్లో ఉంటాయని ఏం లేదు, ఫ్రీక్వెంట్గా వాడేటివి మాత్రం ఇట్లా టూల్ బార్స్లో ఉంటాయి. అయితే తర్వాత మీకు ఈ యొక్క టైప్ చేసుకునే ఇది యూజర్ స్పేస్ అనమాట. ఈ రోలర్ అనేది ఉంది. రోలర్ అనేది ఓన్లీ ఈ వర్డ్ ప్యాడ్లో ఇట్లా కొన్ని వాటిల్లోనే ఉంటుంది, అన్నిటిలో రోలర్ ఉందో. ఓకే, చూడండి, ఇది యూజర్ స్పేస్ లేదంటే వర్క్ ఏరియా. ఇక్కడైతే టైప్ చేసుకోగలుగుతున్నాం. వేరే దాంట్లో అయితే దాన్ని అవసరాన్ని బట్టి డ్రాయింగ్ అనేది అట్లా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే,
సో ఈ స్క్రాల్ బార్ అంటాం అనమాట. ఏదైతే వర్టికల్ స్క్రాల్ బార్ పైకి కిందకి మూవ్ అవుతుంది, అంటే ఇట్లా సైడ్ వస్తే మాత్రం హారిజాంటల్ స్క్రాల్ బార్ లెఫ్ట్ రైట్కి మూవ్ అవుతుంది. అన్నిటికంటే కింద ఉండే బార్ని దీన్ని స్టేటస్ బార్ అంటాం. స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హెల్ప్ ప్రెస్ 1 ఇట్లా వస్తుంది కదండి అది. లేదంటే మీరు ఏదన్నా ఆప్షన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, చూడండి ఇప్పుడు సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నారు. కింద చూడండి స్టేటస్ బార్లో సెలెక్ట్స్ ది ఎంటైర్ డాక్యుమెంట్ అని కింద ఇక్కడ రావడం జరిగింది. అట్లా స్టేటస్ని చూపిస్తుంది కాబట్టి అది స్టేటస్ బార్ అని చెప్పడం జరిగింది. అట్లానే విండోకి బార్డర్స్ కూడా ఉంటాయి. ఇట్లా ఈ బార్డర్లు పట్టుకొని మనం విండో సైజ్ చేసుకోవడం ఇట్లా అంతా చేయడం జరుగుతుంది. సో టైటిల్ బార్, మెనూ బార్, టూల్ బార్స్, యూజర్ స్పేస్, స్టేటస్ బార్, స్క్రాల్ బార్స్, విండో బార్డర్స్, కంట్రోల్ బటన్స్, కంట్రోల్ మెనూ, ఇవి జనరల్గా ఉండే పార్ట్స్, విండోస్ యొక్క పార్ట్స్. విండో తీసుకుంటే ఏ విండో ఓపెన్ చేసినా సరే జనరల్గా ఉండే పార్ట్స్. జస్ట్ వర్డ్ ప్యాడ్ చూసాం, అదే ఆల్మోస్ట్ కొద్దిగా డిఫరెన్సెస్ తోటి నోట్ ప్యాడ్ అనేది తీసుకుని దీంట్లో కూడా చూడండి టైటిల్ బార్ ఉందా, మెనూ బార్ ఉందా, ఒక టూల్ బార్ మాత్రం లేదు ఇక్కడ.